నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. సినీ ఇండస్ట్రీకి పవన్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదని అన్నారు. అనవసరంగా వివాదం హరిహర వీరమిల్లు వైపు వెళ్లిందని ఏపీ ప్రభుత్వానికి ఎవరో రాంగ్ గా కన్వే చేశారని దిల్ రాజు అన్నారు. ఇండస్ట్రీలో కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నిన్న అల్లు అరవింద్ ఇవాళ తాను ప్రెస్ మీట్ పెట్టామని కలిసికట్టుగా సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఎవరికీ లేదన్నారు. ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని మిస్కమ్యూనికేషన్ వల్లే ప్రస్తుత వివాదం నెలకొందని దిల్ రాజు వివరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి. థియేటర్ల మూసివేత అంశం టాలీవుడ్లో కలకలం రేపుతూ ఉంది. అన్ని వర్గాల నుంచి కూడా అంటే జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తామంటే ఎగ్జిబిటర్లు గతంలో తీసుకున్న నిర్ణయాన్ని అది వెనక్కి వెళ్ళినప్పటికి కూడా స్టిల్ అది రైజ్ అవుతూనే ఉంది. దానికి సంబంధించి దానికి కోరిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలు మొత్తం కూడా తెరపైకి వస్తూ ప్రెస్ మీట్లు పెడుతూ కొంత ప్రభుత్వ తాకిడి వరకు వెళ్ళిందని అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్వయంగా మంత్రి కందులు దుర్గేషే ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలోనే ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ నిర్ణయం మొదటిసారి తెరపైకి వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని కాంటాక్ట్ అవ్వలేదు, ప్రభుత్వాన్ని సంప్రదించి ఎందుకు సార్ట్అవుట్ చేసుకోలేకపోయారని చాలా స్పష్టంగా సూటిగా అడుగుతున్నారు. కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు వల్లే ఇంతవరకు వచ్చింది. అందులోనూ పవన్ కళ్యాణ్ అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సినిమాని స్టాప్ చేయడం కోసమా అనే ఒక పాయింట్ని ఆయన కందులు దుర్గేష్ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఆల్మోస్ట్ కూట ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా సినిమా టికెట్లకు సంబంధించి ఎవరు విడివిడిగా వచ్చి కలిసారో తప్పించి అంటే టికెట్లు పెంచాలని తమ సినిమా బడ్జెట్ పెద్దదని, సో టికెట్లు పెంచాల్సిన అవసరం ఉందని ఎవరికి వారు ఇండివిజువల్గా వచ్చారే తప్పించి శాశ్వత పరిష్కారం కోసం లేదంటేనేమో కలిసికట్టుగా నిర్మాతలు వచ్చి మాట్లాడడం కానీ ఇటువంటి జరగలేదు. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? గత ప్రభుత్వంలో ఎంత అవమానం జరిగిందో మీకు తెలియదా అంటూ కొన్ని పాయింట్లు ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది. నిన్న అల్లు అరవింద్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదంతా కూడా నిర్మాతలు ఆడిస్తున్న డ్రామా అది ఇదని ఏదైతే వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయో దాన్ని ఆయన కండెమ్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో అటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు అని ఆయన వర్షన్ని చెప్పడం జరిగింది. ఆయన థియేటర్ల విషయం కూడా ఆయనకున్నటువంటి థియేటర్ల విషయం కూడా అల్లు అరవింద్ చెప్పడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమాని దాన్ని టార్గెటెడ్గా ఈ నిర్ణయం తీసుకున్నారనేది కరెక్ట్ కాదు, ఆ అంశం అనేది శుద్ధాబద్ధం అంటూ నిన్న అల్లు అరవింద్ కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఈరోజు అన్నిటికి మించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కన్వే చేశారు రాంగ్గా కన్వే అయింది ప్రభుత్వానికి, ఏదైతే ఎగ్జిబిటర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేస్తాం, తాము రెంట్ విషయం అంటే సినిమా ప్రదర్శనకు సంబంధించి రెంట్ చెల్లించి కాదు పర్సంటేజ్ ఇస్తేనే ఆడిస్తాము సినిమాల్ని అంటూ ఏదైతే ఆ డిమాండ్తో తాము జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ తర్వాత మళ్ళీ చర్చలు జరిగాయి, అవన్నీ కూడా వెనక్కి తీసుకున్నారు. అయినప్పుడు కూడా స్టిల్ దానికి సంబంధించి ఎందుకు ఈ సమయంలో హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సమయానికి ఇది ఎందుకు ఎరైజ్ అయిందనే విషయంపైనే ప్రభుత్వం చాలా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి ఈరోజు మళ్ళీ దిల్ రాజు చాలా క్లియర్గా అంటే దాన్ని స్పష్టత ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో తాము పవన్ సినిమాని ఆపే ధైర్యం చేయడం కానీ లేదంటే ఆ ధైర్యం కూడా తమకు లేదని చెప్పి, ఎందుకంటే తాము వద్దనుకున్నా సరే ఆయనకున్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా ఆ సినిమా ఖచ్చితంగా కలెక్షన్స్ వచ్చేస్తాయి అనే పాయింట్ని ఆయన రైజ్ చేస్తూ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వానికి కొంత రాంగ్గా కన్వే చేశారు. యాక్చువల్లీ ఆ సమస్య ఏదైతే ఉందో జూన్ 1 నుంచి మూసివేస్తాము, రెంట్ రూపంలో కాదు పర్సంటేజ్ రూపంలోనే ఇస్తేనే మేము ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో డిమాండ్తో తీసుకున్న నిర్ణయం ఏది ఉందో అది సార్ట్అవుట్ అయినప్పటికి కూడా అది కొంత రాంగ్గా కన్వే చేశారు ప్రభుత్వానికి అనేది దిల్ రాజు చెప్తున్న పరిస్థితి. అటువంటిది ఏం లేదు. కానీ ఇంకో కొన్ని వ్యాఖ్యలు కూడా ఏం చేయడం జరిగిందంటే ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఇండస్ట్రీలో నీచంగా ప్రవర్తిస్తున్నారంటూ కొన్ని ఇండైరెక్ట్గా కొంతమందిని ఉద్దేశించి ఆయన అన్నట్టుగా అర్థమవుతూ ఉంది. వారంతా కూడా ఎవరికి వారు ప్రెస్ మీట్లు పెట్టుకొని క్లారిటీ ఇస్తున్నారు తప్పించి సమిష్టిగా దీన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, ఇది భవిష్యత్తులో సినిమాలకు ముడిపడిన విషయం కాబట్టి, భవిష్యత్తులో ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకుందాం అనే ఒక ఆలోచన లేకుండా పోయిందంటూ దిల్ రాజు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా ఆయన వివరించడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ సినిమా ఏదైతే కందులు దుర్గేష్ మంత్రి ఏదైతే రైజ్ చేశారో పాయింట్ హరిహర వీరమల్లు సినిమా టార్గెట్ కానీ ఈ కుట్రంతా జరిగిందని ఏదైతే పాయింట్ చేస్తూ ఉన్నారో బయట అనుమానం వ్యక్తం చేయడం జరిగిందో దాన్ని పూర్తిగా కండెమ్ చేస్తూ తాముకు ఎటువంటి ధైర్యం దమ్ము లేదు, దాన్ని పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకునేంత లేదంటే ఆపాల్సిన లేదు, ఎందుకంటే అది ఆపటం వల్ల నిర్మాతలు కావచ్చు ఎగ్జిబిటర్లు కాబట్టి నష్టపోతారు తప్పించి దానివల్ల వచ్చేది ఎవరికి లేదని దిల్ రాజు కూడా చాలా స్పష్టంగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.